సో చాలామంది నిద్ర లేచిన వెంటనే మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి, ఎక్కువ దూరం వాక్ చేయలేకపోతున్నాం అండ్ కూర్చోలేకపోతూ ఉన్నాం అని చెప్తూ ఉంటుంటారు. ఇలా ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో ఈ పెయిన్ రిలీఫ్ నుంచి, ఏదైతే ఈ పెయిన్ ఉంటుంది నుంచి రిలీఫ్ పొందాలి అనుకుంటే మన దగ్గర ఏదైనా సప్లిమెంట్స్ ఉన్నాయి అంటారా? తీసుకోవచ్చా ఎవరైనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ఇప్పుడు చాలా మంది సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా అంటే లాంగ్ అవర్స్ వరకు కూర్చొని ఉండడం కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎక్సర్సైజెస్ లేకుండా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మనకి థై మజిల్స్ వీక్ అయిపోయి మొత్తం అది మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అలా కాకుండా ఎక్సెసివ్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, ఎక్కువ ప్రొలాంగ్డ్ అవర్స్ నించొని ఉంటున్నారు, అలాంటి వర్క్ చేసే వాళ్ళకి కూడా మనకి మోకాల గుజ్జు అరిగిపోతుంది. ఇలా ఉన్నా వస్తుంది, అలా ఉన్నా వస్తుంది. అవును. స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా మంది మెట్లు దిగడం చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది, చాలా మంది దిగుతూ ఉంటారు. కానీ డెఫినెట్లీ మెట్లు దిగేటప్పుడు కొంచెం అది మనకి ఈజీగా అనిపించినా కూడా ఎక్కువ వెయిట్ అన్నది మనకి మోకాల పైన పడడం వల్ల మనకి ఏంటంటే గుజ్జు అరిగిపోతుంది. అట్లాంటి వాళ్ళందరికీ మనకి గ్రాండ్ వాక్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఆ మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోకుండా ఉండడానికి, దాని గుజ్జు హెల్త్ మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో మనకి 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవేంటి అంటే కాండ్రైటిన్, గ్లూకోసమైన్, పైనస్ జెనార్డినా బార్క్ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ సి, కర్క్యూమిన్, పైపరిన్, కొలాజన్, బాస్విలియా సెరాటా ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రపోర్షన్స్ లో తీసుకున్నారు దీంట్లో. అలా ప్రపోర్షన్స్ లో ఉండడం వల్ల అప్టేక్ అన్నది, న్యూట్రియంట్ అప్టేక్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. సో చాలా మంది కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నాం, కాళ్ళలో గుజ్జరిగిపోయింది అన్న ప్రాసెస్లో ఆపరేషనే ఒక్కటే మార్గమేమో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దీన్ని మనం రిఫర్ చేస్తే కొంచెం ఆపరేషన్ పోస్ట్పోన్ చేయడం కావచ్చు, లేదంటే ఆపరేషన్ నుంచి రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది అంటారా దీన్ని యూజ్ చేయడం వల్ల? ఇది ఆపరేషన్ ఒకటే మార్గం ఉన్న వాళ్ళకి, లేదంటే ఈవెన్ ఇంజెక్షన్స్ తీసుకొని మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అది చాలా ఎక్కువ కాస్ట్, యాక్చువల్లీ ఎక్కువ కాస్ట్లీ ప్రొసీజర్స్ అవన్నీ. అలా కాకుండా మనకి ఆ సర్జరీని పోస్ట్పోన్ చేసుకోవాలి, ఇలా ఇంజెక్షన్స్ తీసుకోకుండా మనము దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ గ్రాండ్ వాక్ మంచి సొల్యూషన్ అండి. ఇది ఎకనామిక్ గా కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా ఇట్లాంటివి అనుకున్న వాళ్ళు గ్రాండ్ వాక్ తీసుకుంటే వాళ్ళకి ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది. ఎన్ని మంత్స్ వాడాలి అంటారు మేడం దీన్ని కంటిన్యూగా? ఇది 3 months యూస్ చేయాలి కంటిన్యూస్గా. దీంట్లో మనకి 10 sachets ఉంటాయి. 1 sachet 7.5 grams ఉంటుంది. తిన్న తర్వాత కానీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ 200 to 250 ml వాటర్లో మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. సో దీన్ని ఎవరైనా సరే ఎస్ మేము యూస్ చేయాలనుకుంటున్నాం, ఈ సప్లిమెంట్ మేము తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి కాల్ చేస్తే ఎవరైనా గ్రాండ్ వాక్ ఎలా యూస్ చేయాలి, గ్రాండ్ వాక్ యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని టోటల్గా గైడెన్స్ అనేది ఇస్తారు.